చికెన్‌తో ఫ్రై చూసుంటారు, కర్రీ చూసుంటారు, బిర్యానీ చేసుంటారు. అలాగే చికెన్ పచ్చడి కూడా చూసుంటారు. కానీ చికెన్‌తో తొక్కు పచ్చడి ఎప్పుడైనా చూసారా? మరి చికెన్ తొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో, మరి దానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినాలన్నప్పుడు ఈ పచ్చడి చేసుకోండి, అదిరిపోతుంది. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ స్కిన్లెస్ అయితే అలాగే బోన్లెస్ కూడా చికెన్ అయితే తీసుకున్నాను. ఇవి రెండు పెద్ద పెద్ద పార్ట్స్గా తీసుకున్నానండి. దీనిని అయితే మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉడికించుకోవాలి. ఈ విధంగా నేను స్కిన్లెస్ అలాగే బోన్లెస్ అయితే మెత్తగా ఉన్నదైతే తీసుకున్నాను. ఇదైతే మనకి బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు ఇది కడుక్కుందాము. ఇప్పుడు ఇలా 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా కడుక్కున్నది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. ఈ చికెన్ మొత్తం కలిపి నాకు 400 గ్రాములు అయితే వచ్చిందండి. మనకి మొత్తం కూడా ఇదంతా కండే కాబట్టి 400 గ్రాములు అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ములిగేలాగా వాటర్ పోసేసుకుందాము. ఇదిగోండి, చికెన్ అయితే మనకి వాటర్లో ములిగేలాగా వాటర్ అయితే వేసేసాం కదా. ఇంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 పావు స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసి ఈ చికెన్ అయితే ఉడకనిచ్చేద్దాము. వాటర్ సగం ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. చికెన్ ఉడికేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు, అంటే పెద్ద స్పూన్తో 1 స్పూన్ అయితే ధనియాలు తీసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఇక్కడ నేను పెద్ద ఆవాలు తీసుకున్నాను. అలాగే 1 పావు స్పూన్, అంటే 20 వరకు మెంతులు అనేవి వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే చేదొస్తాయండి. అందుకే ఇన్ని అయితే తీసుకున్నాను నేను. అలాగే 3 యాలకులు అయితే తీసుకున్నాను. అలాగే చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 తీసుకున్నాను. అలాగే 5 వరకు లవంగాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనం బాండీలో వేసి చక్కగా దోరగా వేయించుకుందాం. స్టవ్ వెలిగించేసి బాండీ అయితే పెట్టేశాను. ఇది కొంచెం వేడైపోయింది. ఇప్పుడైతే మనం తీసుకున్న మసాలా అంతా కూడా ఇందులో వేసేసి ఏమీ మాడకుండా జాగ్రత్తగా అయితే వేయించుకోవాలి. ఈ మసాలాని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఒకవేళ మాడిపోతే కనుక మనకి ఇది చేదు వస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, మసాలా అయితే చక్కగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇదే గిన్నెలో ఉంచేసినట్లయితే ఈ గిన్నె వేడికి మసాలా ఇంకా పూర్తిగా మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇదైతే ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనిచ్చేద్దాం. మసాలా అంతా ఈ గిన్నెలోకి అయితే తీసేసాను. ఇది పూర్తిగా చల్లారనిద్దాము. అలాగే చికెన్ కూడా చూడండి, ఇక్కడ మనమైతే ముక్క ములిగే వరకు అయితే వాటర్ వేసాం కదా. వాటర్ అనేవి కిందకు వచ్చేసాయి, కిందకి వెళ్ళిపోయాయి. ముక్కలు మాత్రం పైకి వచ్చాయి. చూడండి, ఇప్పుడు మనకి ఈ ముక్క అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని దీనిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఈ విధంగా ముక్కలు అయితే తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇది కూడా ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నాను. ఇది బాగా చల్లారనిచ్చిన తర్వాత దీనిని ఏం చేయాలో చూపిస్తాను. ఈ చికెన్ అంతా కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని మనం పొరలుగా కట్ చేసుకుందాం. దీనిని ఇలా తీసుకోవాలి. చూడండి, ఎట్లా అంటే మనకి చక్కగా వచ్చేస్తుంది కదా. ఇలాగా పొడి పొడిలాడేలాగా చేసుకోవాలి. మరీ సన్నగా మిక్సీ పట్టేయడం అలాంటివి అయితే చేయకూడదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉండాలి. చూసారు కదా, ఇలా అయితే ఇదంతా కూడా ఇలాగా చేసేసుకుందాం. ఇలా ఒలుచుకున్నట్లుగా చేసుకోవాలి. ఇలా దీనిని చక్కగా పొరలుగా ఒలిచేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలాగా ఒలిచేసాను.
ఉడికిపోయింది కదా, చక్కగా ఉడికిపోవడం వల్ల మనకి ఇలా అంటే వచ్చేస్తుంది, పొరలు పొరలుగా వచ్చేస్తుంది. ఇలా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఇందులో వేసుకుందాం. ఇది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ నూనె అయితే పచ్చడికి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి వేరుశనగ నూనె అయితే నేను వేస్తున్నాను. 100 గ్రాములు అయితే వేసాను. నూనె అయితే కాగింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాము. చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసినట్లయితే లోపలంతా పచ్చిగా ఉంటుంది, పచ్చడి నిల్వ అనేది ఉండదు. కాబట్టి చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా బాగా వేగేదాకా దీనిని వేయించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నేనైతే కొంచెమే చేస్తున్నాను, కానీ ఎక్కువగా కూడా చేసి పెట్టుకుంటే ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే, అంటే తడి ఎక్కడ తగలకుండా, ఇంకా మంచి ఆయిల్ వాడుకోవాలి. పచ్చళ్ళు అనేవి నిల్వ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు వేరుశనగ నూనె లేదంటే గానుగ నూనె కానీ వాడుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులుగా నిల్వ ఉంటుంది. అలాగే పచ్చడి పట్టుకున్న తర్వాత ఇది ఎలా పడితే అలాగా తడి చేతులతో, తడి స్పూన్లతో తీసుకోకుండా చక్కగా పొడి వాటితో తీసుకున్నట్లయితే పచ్చడి మనకి 6 నెలల పాటు బయట ఉంచేసినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఏ పచ్చడైనా కూడా అంతేనండి. నిల్వ పచ్చళ్ళు అనేవి మనం వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకుంటే కనుక అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అలాగే రంగు, రుచి ఏమాత్రం మారవు. చూసారు కదా, చికెన్ అయితే చక్కగా ఇలా ఎర్రగా వేగిపోయింది. ఈ విధంగా చికెన్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నట్లయితే మనకి చికెన్ తొక్కు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఇలాగే కాకుండా గోంగూర కూడా వేసుకుని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మరొక వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి చికెన్ అంతా కూడా చక్కగా వేగిపోయింది కదా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. చికెన్ ఇంతకన్నా మరీ ఎక్కువగా వేగకూడదు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండి, చక్కగా ఎర్రగా అయితే వేగిపోయింది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ వేగితే మాడిపోయినట్లుగా అవుతుంది కాబట్టి ఇంత వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న చికెన్ అయితే 400 గ్రాములు కాబట్టి 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ అర కేజీ తీసుకుంటే కనుక 2 స్పూన్లు అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. మనకి చికెన్ ఏ విధంగా కలర్ కనిపిస్తుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే విధంగా వేగినట్లయితే పచ్చడి అనేది బాగుంటుంది. అలాగే ఇంకా ఏమాత్రం తడున్నా కూడా పచ్చడి పాడయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా డ్రైగా అయిపోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నేను పచ్చడి అంతా కూడా రెడీ చేస్తున్నానండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టలేదు. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే వెంటనే వేగిపోయిన కలర్ అయితే వచ్చేసింది. ఒక్కొక్కసారి అది బ్లాక్గా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దగ్గర ఉండి చిన్న మంట మీద వేయించుకున్నట్లయితే మంచి కలర్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో కదా. చికెన్ అయితే చాలా బాగుంది. మన ఛానల్లో చికెన్ పచ్చడి కూడా ఉందండి, అంటే ముక్కలతో పచ్చడి కూడా ఉంది. మీరు అది కూడా చూడండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఈ విధంగా చేసుకుంటే 6 నెలల పాటు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మనకి నాన్ వెజ్ తినాలంటే రోజు వండుకోవడం కుదరదు కాబట్టి ఈ విధంగా పచ్చడి తయారు చేసి పెట్టుకున్నట్లయితే చక్కగా ఆస్వాదించవచ్చు. మరి చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి రంగు అయితే వచ్చేసింది. ఎక్కడ కూడా పచ్చిదనం అనేది లేదు. మనకి వేగిందనడానికి గుర్తుగా ఈ విధంగా బాగా నురగ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా నురగ వస్తుంది. మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది కూడా చికెన్తో పాటు చక్కగా వేగిపోయింది. ఇలా వేగేటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కారం కానీ మసాలాలు కానీ వేసుకున్నట్లయితే మాడిపోయినట్లుగా అయిపోతాయి. అలాగే ఇది టేస్ట్ కూడా ఫ్రై టేస్ట్ అనేది వచ్చేస్తుందండి, పచ్చడి టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం
కారం అలాగే మసాలాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కొంచెం నరుగు కూడా తగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి. మసాలాలు వేసేసుకున్న తర్వాత కారం కూడా వెంటనే వేసుకోవాలి. మనం మీకు కొలతలు అయితే చూపించాను కదా, చక్కగా ఇది బాగా ఫైన్ పౌడర్ లాగా చేశాను. ఆ తర్వాత కారం అయితే నేను ఇక్కడ 40 గ్రాముల వరకు వేస్తున్నానండి. మనకి అర కేజీ చికెన్ అనుకోండి 50 గ్రాముల కారం పడుతుంది. అంటే 100 గ్రాములకి 10 గ్రాముల లెక్కన పడుతుంది. అంటే అర కేజీకి 50 గ్రాములు కారం పడుతుంది. నేను 40 గ్రాములు తీసుకున్నానండి కారం. అంటే చికెన్ 400 గ్రాములు తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ సాల్ట్ అయితే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం ఉడికించుకునేటప్పుడు కూడా చికెన్లో వేసాం కదా, చికెన్ అంతా కూడా ఉప్పు అనేది కొంచెం పట్టే ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. ఒకవేళ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి, వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ పచ్చడి అనేది బాగా ఊరిన తర్వాతే బాగుంటుంది. అప్పటికప్పుడు తింటే మనకి ఇందులో ఆవాలు మెంతులు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం చిరుచేదులాగా అనిపిస్తుంది. పచ్చడి ఒక రాత్రి గడిస్తేనే పచ్చడి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చూసారు కదా, నేను ఇక్కడ కారం అంతా కూడా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కలిపేస్తున్నాను. కరెక్ట్గా నాకైతే కారం అనేది సరిపోయిందండి. మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే 400 గ్రాములు తీసుకున్నాను కాబట్టి ఒక అర కేజీ కూడా మీరు వేసుకోవచ్చు. నాకైతే ఈ కారం కొంచెం ఘాటుగానే ఉంది కాబట్టి సరిపోయిందండి పర్ఫెక్ట్గా. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసేసి దీనిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇలా చల్లారిపోతేనే మనకి నిమ్మరసం వేసుకోవడానికి కుదురుతుందండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే నిమ్మరసం వేసుకోవడం వల్ల చెరు చేదనేది వస్తుంది కాబట్టి బాగా చల్లారిపోనిద్దాం. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా కలిపేసి నేనైతే పూర్తిగా చల్లారనిచ్చేసాను. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, వాసన కూడా గుమాయిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది బాగా చల్లారిపోయేలాగా తడి తగలని చోట అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకుందాము. నేను ఇక్కడ బాగా చల్లారిపోయిందండి ఇది. ఇప్పుడు నిమ్మరసం అయితే తీసుకుంటున్నాను. ఒక 2 నిమ్మకాయలు అయితే మనకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను ఒక 2 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నాను. ఈ రసాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అయితే వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి అంత బాగోదు కాబట్టి కరెక్ట్గా 2 కాయలు అయితే సరిపోతాయండి. అర కేజీకి 2 కాయలు అయితే సరిపోతాయి. ఈ రసం అంతా ఇందులో వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ సమయంలోనే ఉప్పు పులుపు కారం అన్నీ కూడా చూసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. చూసారు కదా, చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి నాన్ వెజ్ తినాలనిపిస్తే బయట కొనుక్కోక్కర్లేదండి. బయట కొనుక్కోవాలంటే ఇప్పుడు చాలా కాస్ట్ ఉంటుంది కదా, కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా తక్కువ ఖర్చుతో చేసుకుంటే చక్కగా ఇంటిల్లిపాది తినొచ్చు. అలాగే ఎక్కువ ఖరీదు కూడా అవ్వదండి మనకి. చూసారు కదా, చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చికెన్ తొక్కు పచ్చడి చూసారా, నిమ్మరసం కూడా వేసాం కదా, ఇంకా మంచి కలర్ అయితే కనిపిస్తుంది. వాసన కూడా చాలా బాగా వస్తుంది. మరి నాకైతే నూరూరిపోతుంది. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ చికెన్ తొక్కు పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, మరి చికెన్ తొక్కు పచ్చడి నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.